జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, నేను మీ డాలర్ బద్రీనాథ్ స్వామి. మనం రోజు దేవాలయంకి వెళ్తూ ఉంటాం కదా. దేవాలయంకి వెళ్ళిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని, కుదిరితే అక్కడే సాష్టాంగ నమస్కారం చేసుకొని, దాని తర్వాత గర్భాలయంలో ఉన్న దేవుడిని దర్శనం చేసుకోవాలి. ఎందుకు అలా చేయాలయ్యా అంటే, మనం దేవాలయం అనేది ఒక శరీరం లాగా భావన చేసుకుంటే, గర్భగుడిలో ఉన్న దేవుడు హృదయం అయితే ధ్వజస్తంభం వెన్నముక్క లాంటిది. అలానే గర్భగుడిలో ఉన్న దైవశక్తి అంతా ఈ ధ్వజస్తంభం ద్వారానే దేవాలయం చుట్టూ వ్యాపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకుంటామో, ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా మనలో కూడా చేరి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన దృష్టి కూడా ఇంకా దేవుడి మీద పెరుగుతుంది. కాబట్టి మీరు ఈసారి నుంచి దేవాలయంకి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని, పురుషులైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. అదే మహిళలైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకొని, దాని తర్వాత దేవాలయంలోకి వెళ్ళి గర్భాలయంలో ఉన్న దేవుడిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది, చాలా ఉత్తమం. మళ్ళీ ఇంకొక మంచి వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ డాలర్ బద్రీనాథ్ స్వామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.